ఏపీలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. రాత్రి జనసేన ఎమ్మెల్యే కారుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో కారు అద్దాలు పగిలిపోయాయి. ఘటన సమయంలో కారులో ఎమ్మెల్యే లేకపోవడంలో పెద్ద ప్రమాదం తప్పింది. అసలేం జరిగింది? జనసేన ఎమ్మెల్యే బాలరాజుకు ఎవరైనా ప్రత్యర్థులున్నారా? ఇలా ఎన్నో ప్రశ్నలు జనసేన కార్యకర్తల్లో మొదలవుతున్నాయి. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై రాత్రి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. రాళ్లు, కర్రలతో ఎమ్మెల్యే కారును పూర్తిగా ధ్వంసం చేశారు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం బర్రికలంపాడు సమీపంలో ఈ దాడి జరిగింది. ఎమ్మెల్యే బాలరాజును టార్గెట్ చేసుకుని ఆయన వెహికల్ పై కొందరు వ్యక్తులు దాడికి దిగారు. ఎమ్మెల్యే బాలరాజు కారుపై దాడి కలకలం రేపుతుంది. అయితే దాడి జరిగిన సమయంలో కారులో ఎమ్మెల్యే లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే ఇంటి నుంచి కారు జీలుగుమిల్లి వైపు వెళ్తుండగా కొందరు వ్యక్తులు రాళ్లు, కర్రలతో దాడి చేశారని, ఈ దాడిలో కియా కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయన్నారు. దాడి సమయంలో కారులో 3 వ్యక్తులు ఉన్నారని సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. దాడి చేసిందెవరు, ఎందుకు దాడి చేశారు అన్న దానిపై ఆరా తీసే పనిలో పడింది జనసేన పార్టీ. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే జనసేన అధినేత డిప్యూటీ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే బాలరాజుకు ఫోన్ చేసి దాడికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, కారు వెనుక ఎవరో దాడి చేసినట్టు చెప్పుకొచ్చారు. అంతకుముందు కన్నాపురం ఐటీడీఏ ఆఫీసును ఆకస్మిక తనిఖీ చేశారు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. ఆ సమయంలో ఓ ఉద్యోగి పబ్జీ గేమ్ ఆడుతుండడాన్ని గమనించిన ఎమ్మెల్యే ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా సాధారణ వ్యక్తిలా ముఖానికి మాస్క్ ధరించి రావడంతో ఎమ్మెల్యేను ఉద్యోగులు గుర్తుపట్టలేదు. సెక్షన్ ఆఫీసర్ సాయి కుమార్ పబ్జీ ఆడడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.